BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ సుబకర్. మనం పట్టిసీమ ప్రాజెక్టు డిశ్చార్జ్ పాయింట్ వద్ద ఉన్నాం. ఈరోజు పట్టిసీమ ప్రాజెక్టు మొత్తం పంపులు 24 గాను 12 పంపులు మోటార్లు మాత్రమే ఆన్ చేశారు. ఈ 12 పంపుల ద్వారా నీటి ప్రవాహం మీరు చూడొచ్చు. ఈ నీరు పోలవరం కుడి కాలువ ద్వారా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో గోదావరి నీరు కలుస్తుంది. ఈ గోదావరి నీరు 6 నుంచి 7 రోజుల పాటు 160 కిలోమీటర్లు ప్రయాణం చేసి విజయవాడ కృష్ణమ్మ చెంతకు చేరుతుంది. ఆ ప్రదేశాన్ని పవిత్ర సంగమం అని నాటి చంద్రబాబు ప్రభుత్వం నామకరణం చేసింది. దేశంలో నదుల అనుసంధానం అనే రాజకీయ నాయకుల ప్రకటనకు భారతదేశంలోనే సజీవ సాక్ష్యం ఈ పట్టిసీమ ప్రాజెక్టు. చరిత్రకు క్షమ, దయ, జాలి, కరుణ ఉండవు. చరిత్రలో ఎవరి స్థానం ఏమిటో చరిత్రే నిర్ణయిస్తుంది. వేల విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న, భజన బృందంతో పుస్తకాలు అచ్చువేయించిన, సినిమాలు తీయించిన అసలు చరిత్ర శాశ్వతంగా నిలిచే ఉంటుంది. ఎవరికైనా చరిత్రలో న్యాయంగా దక్కాల్సిన స్థానం చరిత్రే నిర్ణయిస్తుంది. 1956లో కృష్ణానదిపై ఆధారపడిన సాగు ఆయకట్టు ఎంతో తేల్చి దానికి అనుగుణంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి, వివాదాల పరిష్కారానికి నాటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. నాటి సుప్రీంకోర్టు జస్టిస్ రణధీర్ సింగ్ బచావత్ను ట్రిబ్యునల్ చైర్మన్గా నియమించారు. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 7,278 చదరపు కిలోమీటర్ల స్థిర ఆయకట్టును నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ ఎగువన ఉన్న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఎన్ని ముక్కలుగా విడిపోయినా, వారి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా కూడా మన ఆయకట్టుకు నాటి చట్ట ప్రకారం కృష్ణా జలాలు ఇవ్వవలసిందే. కారణం మనం నదికి పూర్తి దిగువన ఉండటం, ఇంకా మన హక్కును కాపాడే జస్టిస్ బచావత్ చట్టం మనకు శ్రీరామ రక్ష. నాటి నెహ్రూ ప్రభుత్వం ఈ చట్టం చేసింది. 58 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 4 తరాల బంధాన్ని తెంపి రెక్కలు కత్తిరించిన మొండానికి ఆంధ్ర అని పేరు పెట్టింది నాటి యూపీఏ ప్రభుత్వం. ప్రతిఫలంగా రాజధానిని పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిధులతో నిర్మిస్తామని విభజన చట్టంలో పేర్కొంది. విభజిత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. నాటి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వము, ఇక్కడి నాటి ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి ముఠ కుట్రల వల్ల ఆంధ్ర డెల్టా ఆయకట్టుకు పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని చంద్రబాబు నాయుడు ముందే పసిగట్టారు. నాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే పోలవరం ముంపు మండలాలను ఆంధ్ర భూభాగంలో కలిపితేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు పట్టుపట్టారు. ఫలితంగా మోడీ సారథ్యంలోని ఎన్డీఏ తొలి కేబినెట్ సమావేశంలోనే ఆమోదం తెలపటం ఒక పక్క కేసీఆర్ను, మరో పక్క జగన్మోహన్ రెడ్డిని షాకు గురి చేసింది. ఆ ఒక్క అడుగు పడకపోతే పోలవరం ప్రాజెక్ట్ శాశ్వతంగా కనుమరుగయ్యేది. ఆ ముంపు మండలాలను అడ్డం పెట్టుకుని కేసీఆర్ పోలవరాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాడని, పోలవరం ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది, అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ భిక్షాం దేహి అనే పరిస్థితి వస్తుందని చంద్రబాబు అంచనా వేశారు. తీవ్ర ఆందోళన చెందారు. అందుకే ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానన్న షరతు పెట్టి సాధించారు. ఈ నెల 6వ తారీఖు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాల విభజన నాటి సమస్యలపై సమావేశం కానున్నారు. స్వాగతించాల్సిన కారు పార్టీ బీఆర్ఎస్ కారు కోతలు కూసింది. నయా నిజాం ద్వారా మేనలుడు హరీష్ రావు మాట్లాడుతూ నాడు పోలవరం 7 ముంపు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని ముందుగా రేవంత్ రెడ్డి చంద్రబాబుతో ఈ విషయంపైనే చర్చించాలంట. బీఆర్ఎస్ నాయకుల మదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, అసలు విషయానికి వద్దాం. పరుగులు పెట్టిన పోలవరం ఇప్పుడు ఎక్కడుందో మీకు తెలియంది కాదు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
పోలవరానికి అన్ని డబ్బులు అవసరం లేదు, పాత అంచనాలనే ఆమోదించండి అంటూ కేంద్రానికి డజన్ల కొద్దీ ఉత్తరాలు రాశారు. పోలవరం పూర్తి కావటం ఆలస్యమైతే చట్ట ప్రకారం మనకు రావాల్సిన కృష్ణానది నీళ్లు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా లేదా సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడం ద్వారా మాత్రమే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్దకు కృష్ణానది నీరు చేరుతుంది. విజయవాడ నుంచి కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశంలోని కొంత భాగానికి త్రాగు సాగునీరు అందుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ఊహించినట్టే జరిగింది. మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు ఒక్క చుక్క కిందకు దిగనివ్వలేదు నాటి కేసీఆర్ ప్రభుత్వం. ఆ సమయంలో నేను స్వయంగా కృష్ణా, నల్గొండ జిల్లాల సరిహద్దు, ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దు, ఖమ్మం పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లోని పంట పొలాలను పరిశీలించాను. ఆంధ్ర పొలాలు బీడు భూములుగాను, నీటి దొంగతనం కారణంగా తెలంగాణ వైపు పొలాలు పచ్చగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. చంద్రబాబు నాయుడు దీన్ని కూడా ముందుగానే ఊహించారు. అందుకు స్పందనగా ఆయన మనసులో పురుడు పోచుకున్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ పట్టిసీమ. కొద్దిసేపటి క్రితం నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, అలాగే పోలవరం ఎమ్మెల్యే జనసేన తరపున పోటీ చేసి గెలిచిన బాలరాజు గారు సమక్షంలో డిశ్చార్జ్ పాయింట్ నుంచి 4 పంపులని పట్టిసీమ పంపులు ఆన్ చేయడం జరిగింది. దాని వివరాలు తెలుసుకుందాం. బాలరాజు గారు చెప్పండి. ఈ పంపులు కొద్దిసేపటి క్రితం ఆన్ చేశారు. అవును, అంత తొందరగా ఆన్ చేయాల్సిన పరిస్థితి అంటే కృష్ణా డెల్టాలకి తాగునీరు కానీ సాగునీరు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అధికారులందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వారికి ఈ నీటిని అందించాలి. అలాగే ఈరోజు పోలవరం ప్రాజెక్టులో ఏదైతే గత 5 ఏళ్లలో ఈ పరిస్థితిని మనందరం ఇంత దారుణమైన పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు. తప్పకుండా వీరందరికీ కూడా తాగునీరు సాగునీరు కృష్ణా డెల్టాలకు పంపించాలని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముహూర్తం పెట్టారు. దానికి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, అలాగే మా ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పంపుల్ని రిలీజ్ చేయడం జరిగింది. 2 రోజుల్లో ఈ వాటర్ అంతా కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అలాగే మా ప్రభుత్వంలో ఏదైతే ప్రజలకందరికీ హామీ ఇచ్చామో ఎన్డీఏ కూటమి వస్తే తప్పకుండా నిర్వాసితులకి అలాగే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవుద్దని ఇచ్చినటువంటి హామీని మేము తప్పకుండా నిలబెట్టుకుంటాం. తప్పకుండా వారు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో నిర్వాసితులు ఆ కష్టాలన్నిటిని కూడా మా ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఈరోజు పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయడానికి మా వంతుగా మేము తప్పకుండా అధికారులతో పనిచేపిస్తామండి. 2014-19 ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ పట్టిసీమ అనేది ఉట్టిసీమ, ఇది ఓన్లీ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు దోసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుని చేపట్టారు. ఇది అవినీతి తప్ప దీనివల్ల అసలు ఉపయోగం లేదు. పోలవరం అయిపోతుంటే అనవసరంగా 1600 కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. దాంట్లో 2000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా నేటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నారు. అట్లాగే తన అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 మధ్యన అసలు ఈ పట్టిసీమ పంపులు ఆన్ చేయకుండానే తన పాలన సాగిద్దాం అనుకున్నారు, కానీ సాధ్యపడలేదు. ప్రతి సంవత్సరం కూడా ఈ పట్టిసీమే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దిక్కైంది. ఇప్పుడు కూడా ఇదే పట్టిసీమ పోలవరం అట్లాగే ఉంది. ఇదే పట్టిసీమ 3 జిల్లాల ప్రజల దాహార్తిని సాగునీరు త్రాగునీరుకి ఇదే గతైంది. ఆ రోజు దార్శనికుడి ఆలోచనే నేటికి దాహం తీరుస్తుంది. దీని మీద ఎలా స్పందిస్తారు మీరు? అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కేవలం విమర్శించాలి, ఆయన మీద నిందలు వేయాలి, ఆరోపణలు వేయాలన్న ఒక కాన్సెప్ట్ తోటే జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళాడు. రోజు పట్టసీమల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే దాన్ని పెడితే ఎన్ని లక్షల మందికి ఉపయోగమో ఆయనకు తెలియని పరిస్థితి. అలాగే దానివల్ల ఏం ఉపయోగం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రికి ఏం చెప్పినా అర్థం అవ్వదు. ఈరోజు దానివల్ల ఎంత ఉపయోగమో ఎన్ని లక్షల మందికి ఉపయోగపడుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజే 2014 హయాంలోనే 2014-19 మధ్యలోనే దీన్ని త్వరితగతిన పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా దీనిపై అవగాహన ఉంది. అవగాహన లేనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది జగన్మోహన్ రెడ్డి. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని వట్టిపోతల పథకంగా ఈరోజు ఆయన వర్ణించడం జరిగింది. చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఏ విధంగా చీకొట్టారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళని తప్పకుండా వారందరికీ బుద్ధి చెప్పారు. మళ్ళీ
చంద్రబాబు నాయుడు గారిని పట్టం కట్టారు. తప్పకుండా ఆయన వల్లే అభివృద్ధి చెందుద్ది, ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ పూర్తవుద్ది, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మోదీ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్ళొద్దని ఒక సంకల్పంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన నమ్మటం జరిగింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మీకు ఎంత మెజార్టీ వచ్చింది బాలరాజు గారు? 7,800 చిల్లర వచ్చిందండి. ఇది నిర్వాసితుల విజయం అండి, మా విజయం కాదు. ఎందుకంటే వారందరూ కూడా ఈ వైసీపీ పాలనని గద్దెదించాలి, గద్దెదించితేనే మన ఈ సమస్యలన్నీ తీరుతాయి. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో గత 25 సంవత్సరాలు ఉన్నటువంటి రోడ్లు తప్ప ఎక్కడ కూడా రోడ్లు కోసం దాఖనాలు లేవు. కేవలం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అనే మాయ మాటలు చెప్పి ఈరోజు ప్రజలందరూ మోసం చేసి మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఎంతమందికి లబ్ధిదారులకు అందింది ఒకసారి మీరు ఆత్మవిమర్శనం చేసుకోండి. 100 మంది ఒక గ్రామంలో ఉంటే వాళ్ళకి 20 మంది 25 మందికే మాత్రమే అది కూడా ఏదైతే డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో, తమకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఈ సంక్షేమ పథకాలు అందినాయి, పేదలకు ఎవరూ అందలేదు. కనుక ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు న్యాయం జరగాలి, పేద ప్రజలకు న్యాయం జరగాలంటే ఈరోజు ఎన్డీఏ రావాలని కోరుకున్నారు, వచ్చిందండి. ఇది పోలవరం ఎమ్మెల్యే ఏదైతే బాలరాజు గారు చెప్పిన వ్యాఖ్యల ప్రకారంగా నిర్వాసితులకు సంబంధించి రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో న్యాయం జరిగిద్ది అని ఆయన మాటల్లో మనకు వ్యక్తమవుతుంది. $1,660 కోట్ల ఖర్చుతో పట్టాలెక్కిన పట్టిసీమలో 2,000 కోట్ల అవినీతి జరిగిందంటూ అసెంబ్లీలో నాడు పూనకం వచ్చినట్లు ఊగిపోయారు జగన్ రెడ్డి. కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డితో కుమ్మక్కయ్యి దోచుకోవటానికే పట్టిసీమ, అది ఉత్తసీమ అంటూ రంకెలు వేశారు. ఈ మేఘా కృష్ణారెడ్డి నాడు పట్టిసీమ ప్రాజెక్టులో జగన్కు అల్లం, పోలవరం ప్రాజెక్టులో బెల్లం ఎలా అయ్యారో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రివర్స్ పాలనలో ఎలా ఉంటుందో చూపిస్తా అన్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి వరకు అవిశ్రాంతంగా పనిచేస్తున్న దేశంలోనే పెద్ద కంపెనీల్లో ఒకటైన నవయుగ ఇంజనీరింగ్ సంస్థను తప్పించి తాను అప్పటి వరకు ఆరోపణలు గుప్పించిన పట్టిసీమ కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి చేతిలోనే పోలవరం పెట్టి ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు గొంతు కోశారు. నేటికి పోలవరం పూర్తి కాలేదు, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం. పట్టిసీమ వద్దు అంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన జగన్ రెడ్డి తను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు పట్టిసీమ మోటార్ బటన్ నొక్కకపోతే కృష్ణా ఆయకట్టు లేదు, 4 జిల్లాల తాగునీరు లేదు. ఇప్పటి వరకు పట్టిసీమ నీటి ద్వారా జరిగిన సంపద సృష్టి 25,000 కోట్ల పైమాటే. ఈ మహోన్నత యజ్ఞాన్ని ఒక్క ఏడాదిలో పూర్తి చేయటం వెనుక చంద్రబాబు నాయుడు అనే దార్శనికుడి విజన్ నేడు దాహం తీరుస్తుంది.
మనం పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. పోలవరం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ గాథ. గోదావరి మాదిరిగానే దీని ప్రయాణంలోనూ ఎన్నో మలుపులు, ఎన్నో అభ్యంతరాలను, అవరోధాలను అధిగమిస్తూ చివరకు జాతీయ హోదా పొందింది. అయినా కథ సాఫీగా నడవటం లేదు. అనేక ఒడిదుడుగుల మధ్య పయనిస్తుంది. జగన్ సాగించిన విధ్వంసంలో ప్రజల కంటికి కనిపించని, అర్థం కాని, అంతులేని మహా విధ్వంసానికి సజీవ సాక్షి నేనే అంటుంది ఈ పోలవరం ప్రాజెక్టు. జగన్ 5 సంవత్సరాల ఏలుబడిలో పోలవరం పనులు జరిగింది కేవలం 2%. 2% పనుల జాప్యం కారణంగా 20,000 కోట్ల ప్రజాధనం నీళ్లపాలైంది. 5 సంవత్సరాల కాలయాపనకు మూల్యం 70,000 కోట్లు. అంటే మొత్తం 90,000 కోట్ల ఆంధ్రుల డబ్బు బూడిద పాలైంది. ఇంతకు పోలవరం ఆవశ్యకత ఏమిటి? ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం స్వరూపం ఏంటి? దీని ద్వారా ఎటువంటి ప్రయోజనాలు కలగనున్నాయి? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం, పదండి. మనం పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ముందున్నాం. పోలవరం ప్రాజెక్టు ఆలోచనకు పునాది కొన్ని దశాబ్దాల కిందటే పడింది. 1941లో నాటి నీటిపారుదల ముఖ్య ఇంజనీర్ ఎల్ వెంకటకృష్ణయ్య అయ్యర్ పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించాక ఒక నివేదికను రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు రామపాద సాగర్ అని పేరు పెట్టారు. దీని అంచనా వ్యయం 129 కోట్లు. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల అవసరాలకు నీటి తరలింపు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సాగు, తాగునీరు, నీటి అవసరాలు తీర్చటం, విజయవాడ నుంచి గుండ్లకమ్మ నది వరకు మరో 143 కిలోమీటర్ల కాలువ నిర్మించడం దీని ప్రధాన లక్ష్యాలు. రామపాద సాగర్ ప్రాజెక్టు డిజైన్ పూర్తయినప్పటికీ నిర్మాణ పరంగా అడుగు ముందుకు పడలేదు. ఇందుకు ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి వ్యయం, 2 నిర్మాణంలో ఉన్న సంక్లిష్టత. పోలవరం నిర్మించాలన్న ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేవు. డ్యామ్ కట్టాల్సిన చోట ఎంతో లోతుకు వెళ్తే కానీ భూమిలో గట్టితనం తగలటం లేదు. మరొక వైపు కొండలు, గుట్టలు ఖర్చును తట్టుకునే పరిస్థితి లేక ఆనాటి ప్రభుత్వాలు దీనిపై ముందడుగు వేయలేదు. 1953లో గోదావరి వరదలు వచ్చాయి. ఎంతో నీరు వృధాగా సముద్రంలోకి పోయింది. మరొక వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ నీటి అవసరాలు అంతకంతకు పెరగసాగాయి. దీంతో గోదావరిపై రిజర్వాయర్ కట్టాలన్న ప్రతిపాదనకు మళ్ళీ కదలిక వచ్చింది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాలతో కొన్ని ఒప్పందాలు జరిగాయి. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సాలు 1980 ఏప్రిల్ 2న ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం పూర్తి నీటి మట్టం FRL 150 అడుగులు ఉండేలా రిజర్వాయర్ నిర్మాణం, స్పిల్వే సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కులు. పోలవరం రిజర్వాయర్ కారణంగా ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఇప్పటి ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు ముంపుకి గురవుతాయి. వీటికి ఆంధ్రప్రదేశ్ తగిన పరిహారం చెల్లించాలి. 1976లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 1981లో నాటి ముఖ్యమంత్రి టి. అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
అనేక రకాల పరిశీలనల తర్వాత 1986లో తుది నివేదికను రూపొందించారు. 1985-86 ధరల ప్రకారం నాటి ఈ ప్రాజెక్టు వ్యయం కేవలం 2665 కోట్లుగా అంచనా వేశారు. ఆ తరువాత మరుగున పడిన ఈ ప్రాజెక్టు తిరిగి 2004లో కదలికి వచ్చింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాజెక్టు నిర్మాణం తొలిదశ జోలికి పోకుండా పోలవరం కాలువల పనులు ప్రారంభించారు. అంటే మట్టి పనిలో అడ్డగోలు దోపిడీ ఉంటుందని చిన్న కాంట్రాక్టర్ని అడిగినా చెబుతారు. వైఎస్ఆర్ జలయజ్ఞం కుమారుడు ధనయజ్ఞంగా ఎలా మారిందో ఇక్కడ వివరించడానికి సమయం సరిపోదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయి. 1 రిజర్వాయర్, 2 స్పిల్వే, 3 విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. రిజర్వాయర్ ఇందులో నీటిని నిల్వ చేస్తారు. స్పిల్వే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు స్పిల్వే ఉపయోగపడుతుంది. 2 కొండల నడుమ దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేశారు. రిజర్వాయర్కు 2 కాలువలు ఉంటాయి. ఒకటి కుడివైపుది, 2 ఎడమవైపు కాలువ. వీటి ద్వారా నీటిని తరలిస్తారు. మనం ఇప్పుడు పోలవరం ఆనకట్ట మీద ఉన్నాం. అంటే పోలవరం డ్యామ్ అన్నమాట. రిజర్వాయర్కి ఆనకట్ట. ఇందులో అనేక భాగాలు ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ నది మధ్యలో దాదాపు 300 అడుగు లోతుల్లో కడుతున్న ఒక కాంక్రీటు గోడ. నీరు లీకేజ్ కాకుండా ఇది కాపాడుతుంది. దీని పొడవు 2.4 కిలోమీటర్లు. డయాఫ్రమ్ వాల్కు ఇరువైపులా రాతి మట్టి కట్టడం, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మిస్తారు. మనం ఆనకట్ట స్పిల్వే మీద ఇప్పుడు ఉన్నాం. స్పిల్వే అంటే నీరు స్పిల్ అవ్వుకుంటూ గేట్ల మార్గం ద్వారా బయటకు వచ్చే మార్గాన్ని స్పిల్వే అంటారు. మీరు ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఆ వైట్ బార్స్ ఉన్నాయో అవి ఆ గేట్లని క్లోజ్ చేయాలన్నా, గేటుల్ని లిఫ్ట్ చేయాలన్నా బటన్ నొక్కితే గేట్ క్లోజ్ అవుతుంది, గేట్ ఓపెన్ అవుతుంది.
డయాఫ్రమ్ వాల్కు ఇరువైపులా రాతి మట్టి కట్టడం, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మిస్తారు. కాఫర్ డ్యామ్ అంటే ప్రధాన డ్యామ్ను నిర్మించేటప్పుడు నీరు అడ్డు తగలకుండా ఉండేందుకు తాత్కాలికంగా నిర్మించే కట్టడాన్ని కాఫర్ డ్యామ్ అంటారు. పోలవరం విషయంలో 2 కాఫర్ డ్యాములు ప్రతిపాదించారు. నదీ ప్రవాహం అడ్డు తగలకుండా ఎగువన ఒకటి, ధవళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్ అవరోధం కలిగించకుండా దిగువన ఒకటి డ్యామ్ నిర్మించాలని నిర్ణయించారు. డయాఫ్రమ్ వాల్ అంటే ప్రాజెక్టు పటిష్టత కోసం భూమిలో ఇసుక పొరలు దాటి దృఢమైన నేల లేదా రాతి పొర తగిలే వరకు వెళ్ళి అక్కడి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. దీనికి ఇరువైపులా ఈసీఆర్ఎఫ్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ నిర్మిస్తారు. ఇప్పుడు మనం అప్పర్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ మీద ఉన్నాం. మనకు దూరంగా కనిపించేది డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఈ రెండిటి మధ్య డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగింది. డయాఫ్రమ్ వాల్కు 2 వైపులా ఈసీఆర్ఎఫ్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం జరగాలి, కానీ అది ఇంకా జరగల. ఇప్పుడు ప్రధాన సమస్య భూమి లోపల నుంచి నిర్మించిన డయాఫ్రమ్ వాల్లో లోపాన్ని గుర్తించారు. వాల్ కింద స్వరపడింది అని నిపుణుల అభిప్రాయం. జగన్ ప్రభుత్వంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ విషయంలో కనీస స్పృహ లేకుండా ప్రవర్తించడం, రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్ను మార్చడం, పోలవరం నిధుల విషయంలో కేంద్రాన్ని గట్టిగా అడగలేని నిస్సహాయత వెరసి పోలవరానికి శాపంగా మారాయి. పోలవరం ఎడమ కాలువ 181.5 కిలోమీటర్ల పొడవు. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి. అలాగే విశాఖపట్నం నగరానికి తాగునీరు ఇవ్వనున్నారు. ఈ కాలువను జల రవాణాకి కూడా ఉపయోగించనున్నారు. కుడి కాలువ 174 కిలోమీటర్ల పొడవు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. అలాగే 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలించనున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టు 960 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 7 లక్షల ఎకరాల సాగునీరు అందించనున్నారు. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత తగ్గుతున్నందున బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా పోలవరం ఉపయోగపడుతుంది. ఒక్క పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. కృష్ణా డెల్టాకు నాగార్జున సాగర్ నుంచి మనకు రావాల్సిన నీటి వాటాను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమలో ప్రతి ఎకరానికి నీరు అందించవచ్చు. తాగునీటి కోసం ఆడకూతుళ్ళు బిందెలు నెత్తిన పెట్టుకుని కిలోమీటర్లు నడవాల్సిన అవసరం ఉండదు. ఒక్క పోలవరం ఆంధ్రుల పాలిట అన్నపూర్ణమ్మ అనటంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు ఎందుకు పోలవరం ప్రాముఖ్యత గురించి గొంతు చెంచుకుని వివరిస్తున్నారో అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. గత ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుకు ఎంత ప్రయత్నించినా అర్థం కాలేదంట. వాళ్ళ నాయకుడు జగన్ రాజా తథా వైసీపీ నాయకులు